హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి oluvulas కిచెన్. నేను మీ లక్ష్మి. మరి మీకు ఏం వండుదాం కూర? సరే అయితే అన్నం కుక్కర్లో పెట్టేస్తాను. అయితే కొంచెం ఏంటది? ఐస్ క్రీమా? నేను ఇప్పుడు తిన్నా. నేను డాడీ తర్వాత తింటా. బొవ్వ తినేసాక తింటా. అప్పుడే తింటావా? గుడ్ గర్ల్ అమ్మ. ఇలాగా ఏమన్నా తింటావా? బిస్కెట్స్ తింటావా? మా అమ్మ తెచ్చినవి. మరి ఏదో ఒకటి తిను. యాపిల్ తిను. యాపిల్ వదిలేసా? ఏంటమ్మా? నీకే ఉంచు. నీకే తినే. సంవత్సరాలకి మా అమ్మ కొన్నారు. అలారా ఇచ్చిదానిలో ఉన్నావు. జడ పిలకలే వేసుకోకుండా అన్నీ పనులు ఉన్నాను. నువ్వు అడిగే పెట్టినాను పిలకలే అమ్మ నాకని. థ్యాంక్ యూ. ఇలా ఈరోజు బ్లాగ్ చేస్తున్నాను. హాయ్ చెప్పు. అయితే వాళ్ళకి ఒక బిస్కెట్ పెట్టి కావాలంట. బిస్కెట్స్ ఇందుకు తీసుకొచ్చి నాకు ఒకటి పెట్టిందండి మా అమ్మాయి. నువ్వు పాట పాడతా కదా, పాట పాడమ్మా. సినిమాలో పువ్వు పాట పాడు. పాడు, నా కోసం పాడు. అది తినేసి పాడతావా? పాడేసారి నావలే, మొత్తం నావలే. అయితే పాట వినండి. పాడు పాడతామని చెప్పేసాను వాళ్ళకి. మీ అమ్మాయి మీ మాట వినట్లేదా, పాట కూడా పాడలేదు అంటారు. పాడు. ఒక్క లైన్ పాడి వెళ్ళిపోతుంది. ఒక్క లైన్ రా. అయితే దిగే ఎందుకు సంకెత్తుకోవడం? నాకు ఎనర్జీ వేస్ట్. దిగే, పాడితేనే ఎత్తుకుంటాను. పాడు మరి. నా చిట్టి చెల్లకమ్మ. తర్వాత తెలీదా? అంతే వచ్చా? అయ్యో సరే అయితే వెళ్ళిపిస్తాను. హోంవర్క్ అంతా చేసేసుకున్నావా? ఎన్నో అంతా చేయాల్సింది లేదు. ఉల్లిపాయలు మంచి ఘాటుగా ఉన్నాయి, కళ్ళు మండిపోతున్నాయి. ఏంటది? టమాటో ఎందుకు నాన్న? ఎందుకు టమాటో? నువ్వు వండుకుంటావా? వెజిటబుల్స్తో ఆడొద్దు, వేరే ఏమన్నా టాయ్స్తో ఆడుకోవచ్చు కదా. చిన్నది తెచ్చుకో. అయితే చిన్నదా? ప్లేట్ తెచ్చుకో. ఉల్లిపాయలు చాలా ఘాటుగా మంట చెత్తలు. ప్లేట్లు లేవా అక్కడ? 2 పీసెస్ కట్ చేయనా? నువ్వు కనిపించట్లేదు నాన్న. కనిపించా చాలా. ఇలాగా అలా చిన్న చిన్న పీసెస్. నా పనిలో మళ్ళీ నువ్వు నాకు పని చెప్తున్నావు. బయట ఎవరు ఆడుకోవట్లేదా? బిందొక్కలు ఎవరోనే చూసి వస్తేనే కదా అప్పుడు ఆడుకుంటాం. చాలా అవి కర్రీలో వేసుకుంటానే. మొత్తం అంతా కట్ చేస్తే వేస్ట్ చేసి వస్తుంది. ఏం పెట్టలేదు ఇంకా. ఏం చేస్తున్నావమ్మా? ఇలా చేస్తారా? బాగా ఆదివారం వచ్చిందంటే వెళ్తా పడలేకపోతున్నాను. వాళ్ళిద్దరూ లేరండి, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సండే వస్తే పోపులు పెట్టి తీసుకుని అందులో ఉన్న పోపులన్నీ కొంచెం కొంచెం తీసుకుంటారు. ఉప్పు, కారం, పసుపు, ఇంకా వెజిటేబుల్స్ మనం ఏమైనా కర్రీ కోసం కట్ చేసుకుంటే అవి. ఇందాక టమాటా కట్ చేయించుకుంది కదా, ఏమన్నా దొండకాయలు, బెండకాయలు, అవన్నీ, పొటాటో, వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకెళ్ళి ఆడుకుంటారు అన్నమాట. పర్ని ఏమేమి ఆడుకుంటున్నావు? నేను వీడియో తీసుకున్నా. ఏం వంట చేస్తున్నావు? నేను వీడియో తీసుకున్నా. నేను రెడీ చేసిన తర్వాత
నువ్వు ముందే తీస్తే నువ్వు ఎలా చేస్తున్నావో అందరూ చూస్తారు కదమ్మా. రెడీ చేసిన తర్వాత వీడియో తీయమంటుందండి. ఇప్పుడు రావద్దంట. పసుపు ఉప్పునా? ఎందుకు నాన్న అన్నీ కావాలి. ఏమని చేస్తున్నావు అయితే డాడీకి పెడతావా? ఇందులో వేసాను. ఇక్కడికి వచ్చి కనిపించట్లేదు నువ్వు కనిపించట్లేదు వీడియోలో. చెప్పు. ఉప్పిడు చిన్న తెచ్చుకుందండి. ఇందులో కొంచెం పసుపు వేయించుకుంది, ఉప్పు. ఏం వంట చేస్తున్నారా? ఏం వంటో ఏంటో. పెంట చేయకుండా ఉంటే చాలమ్మా వంట చేయాలి. ఏంటది వంట చేస్తే వచ్చేసావా? ఇలా ఇలా చూపిద్దాం. నీ వంట నువ్వు కనిపించట్లేదు పుట్టిదానా. అమ్మ బాబాయ్, మా అమ్మాయి వంట చేసి తెచ్చిందండి. కనిపిస్తుంది అది. ఏదో పూరీ కర్రీ ఉంటుంది కదా చూడడానికి, అలా ఉంది. పూరీ ఏదమ్మా మరి? చక్కగా ఆవాలు టమాటో అన్నీ వేసిందండి. చిన్న చూసారా ఇది ఎలా ఉందో? లాస్ట్ ఇయర్ పండగకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాము. సో అప్పటి నుంచి ఆడుకుంటున్నారు. డాడీకి పెడతావా? ఏం చేయను? పూరియా? పూరి చేస్తే తీసి పెట్టేస్తావు డాడీకి? చిన్న పూరియా? మరి చేసినప్పుడు పూరి కూడా నువ్వే చేయాలి కదా. వద్దులే, ఇది పెట్టుకోగానే డాడీ పక్కన పెట్టు. వెళ్ళు వెళ్ళి డ్రాయింగ్ వేసుకుని ఇంకా అట్లతో వండుకో. చేతులు కడుక్కున్నావు శుభ్రంగా. మా అమ్మాయి వంట అయిపోయింది, నా వంట ఇంకా కావాలి. ఏంటన్నా ఏదో అన్నా చెప్పట్లేదు. నీతో సర్లు చెప్తే కూర్చుంటే నా పని అవ్వదు. కాలు సరిపెట్టుకో. దా ఏంటి అన్నం తినిపించమన్నా మళ్ళీ వెళ్ళంటే నేను తింటావా తిన్నా మరి? దా. ఇలాంటి బ్లాగ్స్ కావాలంటే మీరు కామెంట్లో ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. సో బిందు వచ్చిన తర్వాత నాకు ఇంకా కొంచెం ఈజీ అవుతుంది వ్లాగ్స్ చేయడం అనేది. సో మనం అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చూస్తూ ఉండండి. అలాగే లైక్ కూడా చేస్తూ ఉండండి. ఇంకా కుకింగ్ వీడియోస్ అవి కూడా చాలా వస్తూ ఉంటే ఇంకా బ్లాగ్స్ అవన్నీ కూడా పండగలో తీసినవి అవన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.